రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మెట్ మండలం కుంట్లూరులో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు 200 కోట్ల విలువైన భూమి రెవెన్యూ హెచ్ఎండిఏ అధికారుల సహకారంతో కొందరు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంజనాద్రి నగర్ పాదసారథిపురం ప్లాట్ల యాజమానులు ఆరోపిస్తున్నారు. కుంట్లూరులోని సర్వే నెంబర్లు 204, 208లలో గడ్డం కుటుంబానికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి. వీరి నుంచి 1994లో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు అప్పటి నుండి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 27న గురుకృష్ణ డెవలపర్స్ ప్రతినిధులు ఏకేపీ రెడ్డి, మడుగుల శ్రీనివాస్ గౌడ్, వినయ్ కుమార్ తన అనుచరులతో కలిసి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి అక్కడి కాంపౌండ్ గోడలను కూల్చివేసి లేఅవుట్ రోడ్లను ఆక్రమించి ఫ్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేశారని తెలుస్తోంది. ప్రతిపక్షం వారు 1979 నాటి ఒక అక్రమ అమ్మకపు ఒప్పందాన్ని సాకుగా చూపి హక్కులు కోరుతున్నారన్నారు. కానీ సదరు భూమి రక్షిత కౌలుదారు గడ్డం సోమయ్యకు చెందిందని ల్యాండ్ రిఫార్మ్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరు ఉపయోగిస్తున్న ఓఆర్సీ సర్టిఫికేట్ను 2009లోనే జాయింట్ కలెక్టర్ రద్దు చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగానే అక్రమాలకు పాల్పడడం గమనార్హం. చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా రెవెన్యూ అధికారులు పాస్బుక్లు జారీ చేయడం, హెచ్ఎండిఏ నుంచి లేఅవుట్ అనుమతులు వచ్చేలా సహకరించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటున్నారు బాధితులు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు హైడ్రాను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెండు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం డెవలపర్లు అక్రమంగా వేసిన కంచెను వెంటనే తొలగించాలని ఆదేశాలను జారీ చేశారు. తమకు న్యాయం చేయాలని, అక్రమంగా అనుమతులు మంజూరు చేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలను తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లీగల్గా హైకోర్టులో పెండింగ్ ఉండగా అనూహ్యంగా మరలా అబ్దుల్లాపూర్మెట్ ఎంఆర్ఓ గారు ఈ మాడుగుల్లో పున్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ పట్టా ఇచ్చారు, పట్టా పాస్బుక్ ఇచ్చారు. అది ఇచ్చింది కూడా విజయారెడ్డి గారు, ఎంఆర్ఓ అప్పుడున్న ఎంఆర్ఓ గారు. ఆవిడ అనుకోని విధంగా ఆవిడ చంపబడ్డారు. ఆ పట్టా పట్టుకొని వీళ్ళు హెచ్ఎండికి వెళ్ళి మళ్ళీ లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నారు. ఈ లేఅవుట్ అప్రూవల్ తీసుకొని 10 రోజుల క్రితం అది చేతిలో పట్టుకొని వీళ్ళు దౌర్జన్యంగా ఈ మా 204 సర్వే నెంబర్ ఏదైతే అంజనాద్రి నగర్ ఉందో దాంట్లోకి 208 పార్థసారథిపురం సర్వే నెంబర్ ఉన్న ప్లాట్స్లోకి దౌర్జన్యంగా వచ్చి ఈ బ్లూ షీట్స్ వేసి కబ్జా చేయడానికి ట్రై చేశారు. ఆ పర్మిషన్ తీసుకొని మేము ఆల్రెడీ 94 నుంచి మేము ఉండి డాక్యుమెంట్స్తో మేము కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఉన్నవన్నీ కోలుగొట్టి బౌన్సర్స్ని పెట్టి ఒక 60 మందిని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యంగా మమ్మల్ని ఫోర్స్ఫుల్గా బయటికి నెట్టేసి ఒకేసారి అటాక్ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. రమణ కుమార్ అంటే ఆయనకు మొత్తం ల్యాండ్ కంప్లీట్, ఆయనకున్న ల్యాండ్ 23 ఎకరాలు ల్యాండ్ 204 సర్వే నెంబర్ పార్ట్ 208 కంప్లీట్. ఈ 2 సర్వే నెంబర్లో రమణ కుమార్ కమ్మిండు. 79లో జీపే ఇచ్చిండు. ఆ రమణ కుమార్ అన్ని ప్లాట్లు చేసి అమ్మేసిండు. మొత్తం ప్లాట్లు అయిపోయింది, ఏం లేవు ప్లాట్లు. ఇప్పుడు మా పున్నయ్య గౌడ్కు ఇంకా ల్యాండ్ అంటూ ఏం లేదు, ఇక్కడ గజం ల్యాండ్ గిట్ల లేదు. ఆయన కొన్నాడు, కొని 6 నెలలకు 7 నెలలకు అమ్మేసిండు మొత్తం. ఆయనకి ఇంకా ల్యాండ్ ఏం లేదు. ఆయన ల్యాండ్ పట్టదారికి ఇట్లా ఏం కాదు, మధ్యవర్తిగా కొన్నాడు, కొన్నాక 6 నెలల తర్వాత అమ్మేసిండు ప్లాట్లు చేసి అమ్ముకుంటూ అయిపోయింది. అది 2008 వరకు ఇట్లా క్లియర్గానే ఉందండి. 2008లోనే వచ్చిండు అంజన్ కుమార్ గౌడ్ అని పున్నయ్య గౌడ్ కొడుకు. అంజన్ కుమార్ గౌడ్ వచ్చి ఏం చేసిండంటే ఇంట్లో పహానీలలో పేరు ఎక్కించుకోడు. వాళ్ళు పహానీలో అంతకుముందు ప్లాట్లనే వచ్చింది మొత్తం. ఈ సర్వే నెంబర్లో 204, 208, 209 ఇవన్నీ ప్లాట్లనే వచ్చింది పహానీలలో. 2008 సంవత్సరంలో ఏమైందంటే ఈయన ప్లాట్లు కాదు సొంతం అని చెప్పి రాయించుకుండు, ఏదేమో ఆఫీస్లో మేనేజ్ చేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. తర్వాత ఆయన ఏం చేసిండు, 23 ఎకరాల నుంచి కొంత 6 ఎకరాలు ఒకరికి, 3 ఎకరాలు ఒకరికి, 2 ఎకరాలు ఒకరికి ఇట్లా అమ్ముకుంటూ వచ్చి ఇప్పుడు ఈ 10 ఎకరాలు పర్మిషన్ పోయిన వాళ్ళకి ఇట్లా 2020 నుంచి వెళ్ళి నడుస్తుంది. 2018 నుంచి వెళ్ళి ఆపుతున్నాం ఇది పర్మిషన్. హెచ్ఎండి వాళ్ళు ఏం చెప్పారంటే మనం కంప్లైంట్ అక్కడ ఇచ్చి వస్తే మనకు పంపించారు. మనకేమని పంపించారు, మీకు తెలియకుండా పర్మిషన్ ఇవ్వము, వాళ్ళకు ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వమని చెప్పి మనకు పంపించారు వాళ్ళు. మనం అదే నమ్మకంతో అయినాం. తర్వాత ఏమైంది, వీళ్ళు పోయి హెచ్ఎండిలో ఏం చేశారో తెలియదు. ఫిబ్రవరి 13